హలో అండి. అందరికీ వెల్కమ్ టు మన ఇంటి ఐడియాస్. ఇవాళ వీడియోలో మీకొక మంచి సేవింగ్ టిప్స్ అయితే 2 చెప్తానండి. కేవలం రూ. 100తో మనం ఎంత మనీ సేవ్ చేయొచ్చన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకేనండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మనీ సంపాదించడం చాలా తేలికండి. కానీ దాన్ని సేవ్ చేయడమే గొప్పని నేననుకుంటాను. సంపాదించే వాళ్ళు చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ సేవ్ చేయకపోతే ఎంత సంపాదించినా వృధా అని నేనంటానండి. కాబట్టి ఈరోజు నుంచి మన ఛానల్‌లో మంచి మంచి మనీ సేవింగ్ ఐడియాస్, అలాగే గోల్డ్ సేవింగ్ టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ దీన్ని మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా ఒక పెద్ద అమౌంట్‌నయితే మీరు పొందుతారు. మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వారంలో 5 రోజులు మీరిలా సేవ్ చేశారంటే, మీరు నెలకి, అలాగే సంవత్సరానికి ఎంత సంపాదించుకోవచ్చో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఈరోజు మనం మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూద్దాము. మొదటిగా నేను రోజులో రూ. 100 సేవ్ చేశాను. అంటే రెండో రోజుకి ఇంకొక రూ. 100 సేవ్ చేశాను. ఇలా నేను 5 రోజులు ఒక్కొక్క రూ. 100 చొప్పున సేవ్ చేస్తూ ఉన్నానండి. అంటే వారానికి 5 రోజులు సేవ్ చేస్తే వారంలో 5 రోజులు సేవ్ చేస్తే మనకి వారంకి 500 అయితే అయ్యాయండి. ఇలా మనం నెలకి 4 వారాలు కాబట్టి 500 ఇంటూ 4 చేసుకుంటే మనకి మొత్తం 2000 అవుతుంది. అంటే మనం నెలకి 2000 అయితే సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఇదేమీ తక్కువ అమౌంట్ కాదండి. ఇలా మనకి నెలకి 2000 సేవ్ చేసుకుంటే ఇలా సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 2000 ఇంటూ 12 వేసుకుంటే మొత్తం మనకి బల్క్‌గా 24,000 అయితే సేవ్ అయింది. అంటే మనం సంవత్సరానికి 24,000 సేవ్ చేసుకుంటున్నాం. ఇలా మనం 5 సంవత్సరాలు సేవ్ చేసుకుంటే 24,000 ఇంటూ 5 వేసుకుంటే మొత్తం మనకి 1,20,000 అయితే సేవ్ అయ్యాయండి. ఈ 1,20,000తో మనం ఎన్నో అయితే చేయొచ్చు. దీంతో మనం పిల్లల ఫీజు కట్టొచ్చు. మనకి ఆడపిల్లలుంటే గోల్డ్ కొని వాళ్ళ పెళ్ళిళ్ళకి దాచిపెట్టొచ్చు. ఇలా మనం ఎన్నో చేయొచ్చండి. ఇప్పుడు రెండో టిప్ కూడా మీకు చెప్తాను. తప్పకుండా మీరు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఫాలో అయ్యి నాకు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండో టిప్‌లో ఇక్కడ కూడా నేను ఒక్కొక్క రోజు రూ. 100 తీసుకుంటున్నాను. మొదటి రోజు రూ. 100, రెండో రోజు రూ. 100, అలాగే మూడో రోజు రూ. 100 ఇలా 7 రోజులు రూ. 100 లెక్క సేవ్ చేస్తూ వచ్చాను. అంటే ఇక్కడ మనకి మనం వారం మొత్తం ఒక్కొక్క రూ. 100 సేవ్ చేస్తున్నట్టు లెక్క. ఇలా మనం వారం మొత్తం సేవ్ చేయగా 7 రోజుల్లో మనకి 700 అయితే సేవ్ అవుతుంది. అంటే మనకి నెలకి 700 ఇంటూ 4 వేసుకుంటే ఇలా మనం వారానికి 700 సేవ్ చేసుకుంటే 4 వారాలకి 2,800 అయితే సేవ్ అవుతుందండి. అంటే 1 మంత్‌కి 2,800 అయితే సేవ్ అవుతుంది. ఈ 2,800 ఇంటూ 12 యేసుకుంటే మనకి 12 నెలల్లో 33,600 అయితే మొత్తం అయితే సేవ్ అవుతుంది. 33,600 తక్కువేమంటూ కాదండి. మనకిది అవసరమైనప్పుడు చాలా ఆదుకుంటుందన్నది మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఈ 33,600ని మనం 5 సంవత్సరాలు సేవ్ చేస్తే మనకి మొత్తం కలిపి 1,68,000 అయితే 5 సంవత్సరాలకి మనకి సేవ్ అయితే అయినట్టు. అంటే 1,68,000తో మనం ఎన్నో చేయొచ్చండి. ఇదేమి తక్కువ అమౌంట్ కాదు. 100, 100 వేసుకుంటేనే ఎన్నో లక్షలు మనం సేవ్ చేయొచ్చన్నది మీరు మర్చిపోకండి. కాబట్టి మీరు
వారానికి 5 రోజులైనా సేవ్ చేయండి. లేదంటే వారానికి 7 రోజులు రూ. 100 లెక్కైనా సేవ్ చేయండి. మీకు మంచి అమౌంట్ అయితే మీ చేతికైతే వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని మీరు ఫాలో చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకి మొదట కష్టంగానే అనిపిస్తుంది. కానీ మనం కొన్ని ఖర్చులు తగ్గించుకొని ఇలా సేవ్ చేసుకుంటే మన జీవితం అనేది చాలా బావుంటుంది. ఏ కష్టాలు పడకుండా, ఎవ్వరి ముందు చేయి చాచకుండా ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.